సమాజంలో తప్పు చేసిన వారికి న్యాయమూర్తులు శిక్ష విధిస్తారు. మరి వాళ్లే తప్పు చేస్తే ఏం చేయాలి? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం దేశంలో కొత్త చిచ్చులు రాజేసింది. ఆయనను విధుల నుంచి వెంటనే తొలగించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ తప్పు చేసిన వారికి శిక్షలు వేసే న్యాయమూర్తులకు పనిష్మెంట్ ఉండదా? తప్పు చేసిన జడ్జిలను పదవుల నుంచి తొలగించాలంటే ఏం చేయాలి? రాజ్యాంగం, చట్టాలు ఏం చెప్తున్నాయి? చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ప్రజలు తదుపరి ఎన్నికల్లో ఓటు ద్వారా శిక్షించే వెసులుబాటు ఉంది. లోక్పాల్, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను శిక్షించేందుకు కూడా వ్యవస్థలు ఉన్నాయి. కానీ దేశంలో సర్వోన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించేందుకు చాలా ప్రక్రియ ఫాలో కావాల్సి ఉంటుంది. వారిని తొలగించడానికి ఉన్న ఏకైక మార్గం మాత్రం అభిశంసన ఒక్కటే. అయితే ఈ అభిశంసన ప్రక్రియ అంత ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. సుప్రీంకోర్టు జడ్జిలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, హైకోర్టు జడ్జిలను తొలగించాలంటే ఆర్టికల్ 218 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రాజ్యాంగంతో పాటు 1968 నాటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లోనూ నిబంధనలు అనుసరించాలి. వాటి ప్రకారం ఒక జడ్జిని తొలగించాలంటే లోక్సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీల సంతకం చేసి అభిశంసన తీర్మానం నోటీసులు అందజేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ జడ్జ్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టుతోనే అభిశంసన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. చర్చల తర్వాత తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. అందులోనూ ఓటింగ్ రోజున ఉభయ సభల్లో సెషన్కు హాజరైన సభ్యుల్లో 3/2 మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాలి. పార్లమెంట్ ఉభయ సభలు ఇచ్చే తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి ఉత్తర్వులతోనే జడ్జిని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంటేనే సాధ్యమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల వ్యవహారంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు పార్లమెంట్లో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు అధినేతలను సంప్రదించి వైఖరి తెలియజేస్తామని చెప్పారు. దాంతో మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు ధన్కర్ నిర్ణయించారు. ఈ చర్యలతో ఏకాభిప్రాయం లేదా మెజారిటీ పార్టీల అభిప్రాయానికి అనుగుణంగా అభిశంసనకు పార్లమెంట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అటు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. జస్టిస్ వర్మ నివాసాన్ని త్రిసభ్య కమిటీ పరిశీలించింది. అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్టలు కాలిపోయిన స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఈ కమిటీలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్, పంజాబ్, హర్యానా చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉన్నారు. ఇక దేశ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి న్యాయమూర్తిగా పశ్చిమ బెంగాల్ హైకోర్టుకు చెందిన జస్టిస్ సౌమిత్ర సేన్ రికార్డులకెక్కారు. 2011లో సౌమిత్ర సేన్ పై రాజ్యసభలో అభిశంసన పాస్ అవడంతో ఆయన రాజీనామా చేశారు. అంతకుముందు 1993లో వి రామస్వామిపై లోక్సభలో అభిశంసన తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ నోట్ల కట్టల వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.